మర్చిపోవడం అంటూ జరగదు. ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది మనం దాంట్లో క్లిక్ జేస్తాం గదా! మళ్ళీ మనం బ్యాకెళ్ళినప్పుడు మన ఎన్రోల్‌మెంట్ ఐడీ మనకు జూపిస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కన్నా ఎన్రోల్‌మెంట్ ఐడీ రాగానే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోవాలి. లేకపోతే ఆ నంబర్ ఒకవేళ స్క్రీన్ షాట్ అది అవ్వకపోతే కొన్ని అవ్వవు స్క్రీన్ షాటు. స్క్రీన్ షాట్ అవ్వకపోతే ఆ నంబర్ రాసి పెట్టుకోవాలి మనం ఒక బుక్‌లో. సో, మనకైతే ఎప్పటికైనా ఉండిపోతుందది. ఆ ఐడీ తోటి మీరు మీషో ఇప్పుడు అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని ఎక్కడైనా గాని మనకు ఫ్రీగా సేల్ చేసుకునే ఐటెమ్స్ ఏవైనా ఉంటే, మనకు ఐటెమ్స్ ఏదైనా ఫ్రీగా సేల్ చేసుకునేదానికి వీలున్న ప్లేసెస్‌లో ఇప్పుడు అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని కొన్ని వస్తువులు ఫ్రీగా సేల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. వెజిటబుల్సు అది డైలీ వెజిటబుల్సు. కానీ ట్రాన్స్‌పోర్ట్ పడిపోద్ది. వేస్ట్ అది. బుక్సు, ఫ్లిప్‌కార్ట్‌లో గూడా జీఎస్టీ పడదు. అమెజాన్‌లో గూడా జీఎస్టీ పడదు. బుక్స్ అయితే మనం ఈజీగా సేల్ జేసుకోవచ్చు. క్లాతింగ్ సేల్ జేయాలంటే అమెజాన్‌లో అలాగే మీషోలో ఈ 2 యాపుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండిట్లో మాత్రం జీఎస్టీ ఉండాలి. నో పీజీ వెంకటేష్. ఓకే. నా ఫన్ అనుకోమా పేజ్‌లో మీరు వచ్చి మెసేజ్ జేయండి. నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. మీకు మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తానండి. చాలామందికి సాల్వ్ చేస్తున్నాను. సో, నేను బ్యాక్ సైడ్‌లో చేసేదేది కనిపించదు గదా! సో, ఇంకొక విషయం ఏంటి అంటే నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. ఈ ల్యాప్‌టాప్ లేకపోవడం వల్లనే గావచ్చు నా వీడియోలకు మూవ్‌మెంట్ ఉండట్లేదు. సో, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళ వీడియోస్ అయితే 50,000, 60,000 అలా వెళ్ళిపోతున్నాయి. నా వీడియోలయితే వెళ్ళట్లేదు. ఆశా సిస్టర్ లైవ్ చేస్తా అన్నారు. చెప్పండి మీకు రిటర్న్‌లో ఎంత వచ్చింది లాసు? నాకు మెసేజ్ పెట్టారు గదా! చెప్పండి. నేను మళ్ళీ వేరే ఐడీ ఓపెన్ చేశాను. వేరే అకౌంట్‌లో. దాంట్లో ఎక్కువ పెట్టట్లేదండి. ఎందుకంటే మళ్ళీ కొత్తలో ఏమో అంటే ఎలా? మీకు చెప్పాను కదా నేనప్పుడు. ఏమో కాదు. మీకు చెప్పానుగా నేనప్పుడు. అదే చెప్పండి అక్కడ. మీకెంత లాస్ వచ్చిందో. ఇంకా మనకు అంటే సో, నా దగ్గర నిన్న చూపించిన కలెక్షన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిని అప్‌లోడ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్నైతే రిజెక్ట్ అయిపోయాయి. రిజెక్ట్ అంటే మనీ ఎక్కువ పెట్టడం వల్ల రిజెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. నేను ఐడీ క్రియేట్ చేసుకున్నాను. కానీ మన ఊరు పిన్ కోడ్ పెట్టలేదు. మన జిల్లా పిన్ కోడ్ వస్తుంది. చాలా పేషెన్స్‌తో ఉన్నాను. అందుకే మరి స్టాక్ ఇండియా మార్ట్‌లో తీసుకుంటారా? లేదు. ఇండియా మార్ట్‌లో తీసుకోను నేను. నేను ఆన్‌లైన్‌లో తీసుకోనండి. సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఐటెమ్ తీసుకోను. ఓన్‌గా వెళ్తాను. లేకపోతే వాట్సాప్ ద్వారా తీసుకుంటాను. అలా అక్కడ తీసుకోను నేను ఐటెమ్. నేను తీసుకునేది బల్క్ కాబట్టి నేను హైదరాబాద్ సిటీలో అయినా లేకుంటే సూరత్‌లో కాల్ చేసి ఏమన్నా కొత్త స్టాక్ వస్తే వాట్సాప్‌లో వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే కొత్త ఐటెమ్ వచ్చిందని చెప్పి వాళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసి వాళ్ళకు ఫోన్ కాల్ మాట్లాడి సపోజ్ ఒక 20,000 అనుకోండి. 5,000 వాళ్ళకి అమౌంట్ ఏసి మిగతా అమౌంటు నా ఐటెమ్ నాకిక్కడికొచ్చిన తర్వాత నేను వేస్తాను. అంటే ఓపెన్ చేయకముందే వేయాలి. మన ట్రాన్స్‌పోర్ట్‌కొస్తే వేసేయొచ్చు డబ్బులు. డబ్బులేసినంకనే మనకు ఐటెమ్ ఇస్తాడు. పేషెన్స్‌తో ఉన్నాను బ్రో. ఎందుకు పేషెన్స్‌తో లేను కానీ జనాలంతా పిచ్చోనిలాగా చూడడం మొదలుపెడుతున్నారు. ఇంక తెలిసిందే గదా!